అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కైపు ఆదిశేషారెడ్డి గారు రచించిన ఇంటి ఓనర్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండోయ్, చెప్పటం మర్చిపోయాను. మధ్యాహ్నం వెంకట్రావు గారు మీకోసం వచ్చారు. రాత్రి పడుకోబోయే ముందు గుర్తొచ్చి చెప్పింది సరిత. ఎందుకట అడిగాడు సుందరం. విషయం చెప్పలేదు. ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉంటావని వచ్చారట. తర్వాత కలుస్తాలేమ్మని వెళ్ళిపోయాడు, చెప్పింది సరిత. వెంకట్రావు గారు ఇంటి ఓనరు. ఉన్న 4 పోర్షన్లు అద్దెకిచ్చి అదే వీధిలోని మరో సింగిల్ హౌస్లో ఉంటాడు. ఫస్ట్ వీక్లో అద్దెలకు, సెకండ్ వీక్లో కరెంటు బిల్లులకు వస్తూ ఉంటాడు. మధ్యలో అవసరమైతే గానీ ఇటువైపు రాడు. కాకపోతే అప్పుడప్పుడు ఏదైనా మనీ సర్దుబాటు అవసరమైతే కలుస్తాడు. ఇంటి ఓనర్ కదా, అడిగితే ఇవ్వకపోతే బావుండదని తను సర్దుబాటు చేస్తూ ఉంటాడు. అయితే తర్వాత నెలలోనే అద్దెలో జమ చేసుకుంటాడు గాని ఏమంత ఇబ్బంది పెట్టే రకం కాదు. బహుశా అలాంటి అవసరం ఏదైనా వచ్చి ఉంటుంది. ఉదయాన్ని కలిసి మాట్లాడొచ్చు అనుకొని అంతటితో ఆ విషయాన్ని ఫుల్ స్టాప్ పెట్టి నిద్రకు ఉపక్రమించాడు సుందరం. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళొచ్చిన సుందరం వరండాలో కూర్చున్న పేపర్ తిరిగేస్తూ గేటు చప్పుడు కాగానే తలెత్తి చూశాడు. వెంకట్రావు గేటు తీసుకుని లోపలికొస్తూ కనిపించాడు. రండి సార్, నిన్నొచ్చి వెళ్లారట. నేనే వద్దామనుకుంటున్నాను అంటూ వెంకట్రావుని సాదరంగా ఆహ్వానించాడు సుందరం. పర్లేదు సుందరం గారు, మీరు ఆఫీస్కి వెళ్తారేమోనని ఉదయాన్నే వచ్చేశాను అంటూ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు వెంకట్రావు. ఏంటి సార్ విషయం? విషయం అంటూ ఏమీ లేదు, ఊరికే మాట్లాడి వెళదామని. అలా అన్నాడే గాని లోపల ఏదో ఉందనిపించేలా అనిపించింది సుందరానికి. విషయం ఏమిటో చెప్పండి సార్, నా దగ్గర మీకేం కొత్త కాదుగా? నవ్వుతూ అడిగాడు. ఎన్నోసార్లు అక్కరకు తన దగ్గర డబ్బు తీసుకున్న సంగతి గుర్తొచ్చిన సుందరం. మరేం లేదు సుందరం గారు, నాకో సమస్య వచ్చి పడింది. ఏం చెయ్యాలో, మీతో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. చెప్పాలంటే బాధగా ఉంది, అయినా చెప్పక తప్పేట్లు లేదు. అసలు విషయం చెప్పకుండానే ఎంతో బాధతో చెబుతున్న వెంకట్రావు వంక ఆశ్చర్యంగా చూడసాగాడు సుందరం. అంతలో, ఇదిగోండి బాబాయ్ గారు కాఫీ అంటూ వచ్చింది సరిత. కప్పు అందుకుంటూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మాయి, ఇంటి దగ్గర తాగే వస్తున్నాను కదా అన్నాడు వెంకట్రావు. పర్లేదు బాబాయ్, కాఫీయే కదా అంటూ లోపలికెళ్ళింది సరిత. కాఫీ త్రాగటం పూర్తి చేసి కప్పు టీపాయ్ మీద ఉంచుతూ, మీరు మరేమీ అనుకోపోతే ఒక విషయం చెప్పాలి సుందరం గారు అంటూ ముందుకి వంగారు. చెప్పక తప్పదనే నిర్ణయం తీసుకున్న వెంకట్రావు. చెప్పండి సార్, ఇంతదాకా వచ్చి విషయం నాంచడమెందుకు? మరో 2 నెలల్లో గుంటూరు నుండి మా అన్నయ్య కొడుకు వస్తున్నాడు. వాడక్కడి నుండి ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునే ఆలోచనలో ఉన్నాడట. వాడికి ఇల్లు అవసరం అయ్యేట్లు ఉంది. మీరు ఇబ్బంది పడకూడదని ముందుగా ఓ మాట చెబుతున్నాను. అసలు విషయం బయటపెట్టాడు వెంకట్రావు. సుందరానికి గుండెల్లో రాయి పడినంత పనయ్యింది. తాను ఊహించింది ఒకటైతే ఆయన చెప్పింది మరొకటి. ఒక్కసారిగా షాక్కి గురైనట్లు ఫీల్ అయ్యాడు. అది గమనించిన వెంకట్రావు, గాభరా పడకండి సుందరం గారు, మీరు ఇప్పటికిప్పుడే వెకేట్ చేయాల్సిన పని లేదు. టైం తీసుకుని స్థిమితంగా మరో ఇల్లు చూసుకుని ఖాళీ చేయవచ్చు అని చెప్పాడు. మౌనంగా తలూపాడు సుందరం. మీలాంటి వారు ఎంత కాలమున్నా మాకు ఇబ్బంది లేదు. ఇల్లు నీట్గా ఉంచుకుంటారు. అద్దె ఏ నెల కానాలు ఖచ్చితంగా ఇస్తున్నారు. మా ఇల్లు మీ ఇల్లే అన్నంతగా చూసుకుంటున్నారు. అలాంటి మిమ్మల్ని ఖాళీ చేయటానికి మనసు రావటం లేదు. ఏం చేద్దాం, తప్పనిసరి అయింది. వేరే పోర్షన్లోని వారిని ఖాళీ చేయిద్దామంటే వాడికి ఈ పోర్షనే కావాలట. దీనికైతే ఇంటి ముందు ఖాళీ స్థలం, గార్డెన్ ఉన్నాయట. తను చెప్పాలనుకున్నది గడగడ చెప్పేసి సుందరం ముఖంలోకి సమాధానం కోసం చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు. అలాగే, నన్ను కొంచెం ఆలోచించుకొనివ్వండి. కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పాడు సుందరం. తప్పకుండా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కాకపోతే వాడు మా అన్నయ్య కొడుకు. వాడి ఇష్టాన్ని కాదనలేక మీకు చెప్పటం జరిగింది. మరోలా భావించకండి సుందరం గారు అంటూ లేచి వెళ్ళిపోయాడు వెంకట్రావు. అతను వెళ్ళిపోయాక కొద్ది క్షణాలు ఏమీ తోచక అలానే మౌనంగా ఉండిపోయాడు సుందరం. ఏంటట, వెంకట్రావు గారు ఎందుకొచ్చారు అంటూ వచ్చిన సరిత పిలుపుతో ఈ లోపల్లోకి వచ్చాడు. కూర్చో సరిత, నీరసంగా చెప్పాడు సుందరం. ఏదో సమస్య వచ్చిందని భావించిన సరిత, ఏం చెప్పాడేంటి అలా ఉన్నారు అని అడిగింది. మనం ఈ ఇంటిని ఖాళీ చేయాలట.
ఖాళీ చెయ్యాలా? ఏమైంది? టంచనగా అద్దె కడుతున్నాం కదా, ఏడాదికోసారి అద్దె పెంచినా భరిస్తున్నాం కదా అంది సరిత. కారణం అది కాదు సరిత. మరో 2 నెలల్లో వాళ్ళ అన్నయ్య గారి కొడుకు ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి రావాలనుకుంటున్నాడట. అతనికి ఈ ఇల్లే కావాలట చెప్పాడు సుందరం. అవునా? ఇక్కడి వాతావరణమంతా బాగా సరిపోయిందండి. పైగా చుట్టుపక్కల వారంతా బాగా కలిసిపోయారు విచారవదనంతో అంది సరిత. ఏం చేద్దాం, అద్దె ఇల్లు, ఇంటి ఓనర్ గారిష్టం. ఖాళీ చేయమంటే చెయ్యక తప్పుతుందా చెప్పాడు సుందరం. అందుకే సొంతిల్లు ప్లాన్ చేయండి మహానుభావ అంటే విన్నారా? ఎక్కడికి ట్రాన్స్ఫర్ వస్తే అక్కడికి వెళ్లాలని ఇలా కాలం గడిపేస్తున్నారు. కానివ్వండి, ఇంకెక్కడ రాసిపెట్టుందో. అయినా మనకు అలవాటేగా లారీకి సామాన్లు ఎత్తుకొని ఊరేగటం. విసివిసా చేతులాడిస్తూ లోపలికెళ్ళింది సరిత. వెళుతున్నావిడ వంక నిర్వేదంగా చూస్తూ తనలో తాను అదోలా నవ్వుకున్నాడు సుందరం. ఎట్టకేలకు ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన సుందరం 2 నెలల తర్వాత జరిగిన సాధారణ బదిలీలో మరో చోటుకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. లగేజీ సర్దుకుని ఇల్లు ఖాళీ చేసే ముందు వెంకట్రావుకి కబురు చేశాడు. సుందరం గారు, మీరు వెళుతుంటే సొంత తమ్ముడు వెళ్ళినంత బాధగా ఉంది. బాగా కలిసిపోయారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వెంకట్రావు. ఎంతో కాలంగా ఆ ఇంటితోనూ ఇరుగు పొరుగు వారితోనూ అనుభూతులు ఆత్మీయతలు పంచుకున్న సుందరం సరితలు కళ్లంబట నీరు సుడులు తిరుగుతుండగా అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. సుందరం, హలో సుందరం పిలుపు వినిపించి యథాలాపంగా నడిచిపోతున్న సుందరం ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూశాడు. హాయ్ సుందరం, ఎంతకాలమైంది నిన్ను చూసి అంటూ వచ్చి సుందరానికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హాయ్ రాజేష్, నువ్వా? అరే, నువ్విక్కడా? ఆశ్చర్యంగా అడిగాడు సుందరం. అవును, ప్రస్తుతం నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. 2 నెలల క్రితం ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికొచ్చాను. అన్నట్లు నీవు కూడా ఇక్కడే కదా జాబ్ చేసేది అడిగాడు రాజేష్. లేదన్నట్లుగా తలూపాడు సుందరం. మరి ప్రశ్నించాడు రాజేష్. విజయవాడకు ట్రాన్స్ఫర్ అయింది 2 నెలల క్రితమే. ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాను. నాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు, సర్వీస్ విషయాల కోసం ఉదయాన్నే వచ్చాను. పనైపోయింది, బస్టాండ్కి వెళ్తున్నాను చెప్పాడు సుందరం. అవునా అని ఆశ్చర్యం వ్యక్తం చేసి, సరే చాలా కాలానికి కలిసాం, అలా ఎక్కడైనా కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం అంటూ దగ్గరలోని రెస్టారెంట్కి దారి తీశాడు రాజేష్. సుందరం అనుసరించాడు. ఇద్దరూ ఒక బల్ల ముందు కూర్చొని చిన్ననాటి కబుర్లను నెమరవేసుకుంటూ స్నాక్స్ తిని టీ త్రాగారు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో, ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళకూడదు? ఇల్లు దగ్గరలోనే ఆహ్వానించాడు రాజేష్. ఇప్పుడెందుకులే, నువ్వెటూ కనిపించావుగా, ఇంకోసారి వచ్చినప్పుడు వస్తానులే, అడ్రస్ ఇవ్వు చెప్పాడు సుందరం. అడ్రస్ చెప్పాడు రాజేష్. ఆ సందులోనా? నేనున్నది ఆ సందులోనే. ఎవరింట్లో ఆసక్తిగా అడిగాడు సుందరం. వెంకట్రావు గారి ఇంట్లో. వారింట్లోనా? ఏ పోర్షను ఆశ్చర్యంగా అడిగాడు. క్రింద పోర్షనే, గార్డెన్ ఖాళీ స్థలం ఉంది కదా, అదే. మరింతగా ఆశ్చర్యపోయిన సుందరం, అయితే వెంకట్రావు గారు మీ బాబాయ్ అన్నమాట అని అడిగాడు. వెంకట్రావు మా బాబాయ్ కావడం ఏమిటి? ఆయన నాకు చుట్టం కాదే, ఇంటి ఓనర్ అంతే చెప్పాడు రాజేష్. తన అన్న కొడుకుకి కావాలంటూ ఆ ఇంట్లోంచి నన్ను ఖాళీ చేయించాడు. మరి నీకు విస్తుపోయాడు సుందరం. అవునా? టూలెట్ బోర్డు పెట్టుంటే అద్దెకి తీసుకున్నాను. అద్దె ఎంత చెప్పాడు రాజేష్. గుండె జల్లుమంది సుందరానికి. తన ఇస్తున్న రెంట్కి 1500 ఎక్కువ. విషయం అర్థమైంది సుందరానికి. అమ్మో వెంకట్రావు, రెంట్ పెంచుకోవడానికి ఎంత నాటకమాడావు. ఎంతైనా ఇంటి ఓనర్ కదా, తన ఇష్టొచ్చినట్టు చేసుకుంటాడు ఆశ్చర్యపోతూ మనసులోనే అనుకున్నాడు సుందరం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.